మూసీ నది ఉప్పొంగింది. మూసరంబాగ్ చాదర్గఢ్ వంతెనలపై వరద ఉధృతి ఎక్కువగా ఉంది. మూసరంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న వంతెన స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి కొట్టుకుపోయింది. చాదర్గఢ్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తుంది. ఇక ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహిక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసరంబాగ్ ను భారీగా వరద ముంచెత్తింది. న్యూ అంబేద్కర్ నగర్, కాచిగూడ, కృష్ణానగర్ బస్తీలను వరద ముంచెత్తింది. బ్రిడ్జ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లోకి వరద నీరు చేరింది. పాత బస్తీ, కిషన్ బాగ్, మహబూబాబాద్ నగర్ ఏరియాలోని మూసీ రివర్ సమీపంలో బస్తీలో నీరు చేరింది. సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. ఇళ్లలోకి నీరు చేరడంతో బస్తీ వాసులు తట్టాబుట్ట సర్దుకొని అతి కష్టం మీద బయటపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలకు అధికారులు, పోలీసులు పునరావాస ఏర్పాట్లు చేశారు. ఇక మూసీ నది ఉప్పొంగుతుంది. మూసరంబాగ్, చాదర్గఢ్ వంతెనలపై కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఇక మూసీ సంబంధించి పూర్తి డీటెయిల్స్, మూసరంబాగ్ నుండి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. ఎస్ వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా జంట జలాశయాలు ఏవైతే ఉంటాయో, జంట జలాశయాలు హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ నిండుకుండల మారిన నేపథ్యంలో అక్కడ నుండి ఆ గేట్లను వదిలిపెట్టిన క్రమం లోపల మూసీ పరివాహక ప్రాంతం మొత్తం టోల్గా మూసీ నది పరవళ్ళు తొక్కుతుంది. ముషరంబాగ్ దగ్గర మనం ఉన్నాము. సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే మొత్తం టోల్గా కూడా ముషరంబాగ్ దగ్గర ఉన్నటువంటి అయితే మూసీ నదిని మనం చూస్తున్నాం. పరవళ్ళు తొక్కుతూ మొత్తం టోల్గా కూడా అయితే పొంగి పొల్లుతుంది. నీరు చూసుకోవచ్చు. మొత్తంలో కూడా సుమారుగా 1/2 కిలోమీటర్ మేర మొత్తంలో అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా అయితే బంద్ అయ్యాయని తెలుస్తుంది. అక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ కూడా దానికి పని చేస్తున్న క్రమం లోపల సామాగ్రి కూడా కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం ఇంతవరకు వచ్చినటువంటి క్రమం లోపల ఇక్కడే ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ ఇది అయితే మూసీ పరివాహక ప్రాంతం పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ నగర్లకు మొత్తం టోల్గా కూడా నీరు చేయడం జరిగింది. నీరు చేరిన వెంటనే మొత్తం టోల్గా చూసుకుంటే అయితే భారీ ఎత్తున అయితే నిన్నటి వరకు కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా వరద ఉప్పొంగడంతో ఈ మొత్తం టోల్గా కూడా చూసుకుంటే అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే కానీ మొత్తము అయితే ఈ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మూసీ ఏదైతే ఉందో మూసీ ఉప్పొంగుతున్న క్రమం లోపల దీనికి సంబంధించి మనతో పాటు డిప్యూటీ కమిషనర్ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అయితే నిన్న ఎన్ని గంటలకు ఈ వరద స్టార్ట్ అయింది? అయితే పునరావాస కేంద్రానికి తరలించారా? ఏం చేశారు? ఎట్లా ఉంది? అందరికీ నమస్కారం అండి. నిన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ గేట్లు తెరవడం వల్ల ఇక్కడ వరద ఉధృతి చాలా ఎక్కువ వచ్చిందండి. సో ఇక్కడ ఏంటంటే నిన్న ఈవినింగ్ 7 o'clock నుండి ఈ వరద మొత్తం ఎక్కువ వచ్చిందండి. కొన్ని ఇళ్ళల్లో కూడా వాటర్ రావడం జరిగింది. మేము అందరం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇక్కడ వెంటనే ఇమీడియట్గా మీరు ఖాళీ చేయండి, షిఫ్ట్ కాండి. అక్కడ మేము కొన్ని కమ్యూనిటీ హాల్స్ అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది, అకామిడేషను. అటు నైట్ కూడా వాళ్ళకి డిన్నర్ కూడా ఏర్పాటు చేయండి, వాటర్ కానీ వాళ్ళకి ఈ మినిమం మౌలిక సదుపాయాన్ని కూడా చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మార్నింగ్ కూడా
చూస్తే ఇక్కడ మరి వాటర్ కూడా ఎక్కువ వచ్చేసింది. కొన్ని వీధులు కూడా ఇక్కడ రావడం జరిగింది వాటరు. మేము కూడా కొన్ని బిల్డింగ్లోకి వెళ్ళి చూస్తే కూడా మొత్తం అంత వరద బాగా వచ్చింది. సో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, మేము ఇక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేస్తాము. ఆ బోట్లు ఏర్పాటు చేస్తే ఆ బోట్లలో వాళ్ళు వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ తర్వాత డిన్నర్ లంచ్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఒక 200 మందికి ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి సార్ ఇప్పుడు పునర్వాస కేంద్రానికి తరలించినటువంటి ఎన్ని కుటుంబాలు, ఎన్ని కాలనీలు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎలా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? మూసి పరిస్థితి కూడా ఎలా ఉంది? ఈ మూసి పరిస్థితి రాను కొంచెం ఎక్కువ అవుతుందండి, వరద ప్రవాహం కూడా. అదేంటంటే ఇక్కడ దగ్గర నియర్లీ మేము ఒక 100 కుటుంబాల దాకా మొత్తం తరలించడం జరిగింది. ఇక్కడ ఆ 100 కుటుంబాలను కూడా వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా రాత్రి కూడా మేము వెహికల్స్లో వాళ్ళని తరలించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఎవరు కూడా ఇక్కడ అంటే కొంతమంది మాకు 5 ఫ్లోర్లు ఉన్నాయి అక్కడ ఉంటున్నామని చెప్పి అన్నారు. వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ ఈ లంచ్ కానీ వాళ్ళకి కష్టమవుతుంది కాబట్టి వాళ్ళని కూడా కిందకి దిగేసి మేము బోట్లో అక్కడ తరలించడం జరుగుతుందండి. ఎన్ని కాలనీలు సార్, ఎన్ని కాలనీలు ఎఫెక్ట్ అవుతున్నాయి? ఇప్పుడు వరద కూడా పెరుగుతుంది కాబట్టి అధికారుల నుంచి ఎలాంటి సూచనలు వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అయితే ఏంటంటే ఇక్కడ మొత్తం మీకు 3 కాలనీస్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందండి. దుర్గానగరు, అంబేద్కర్ నగరు, అట్లాగే ఇంకోటి కృష్ణానగర్ అని చెప్పేసి ఈ 3 కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. అందరూ కూడా మేము రాత్రి మార్నింగ్ కూడా అందరిని తిరిగి ఎప్పటికెప్పుడు వాళ్ళని అప్రమత్తం చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. అంబేద్కర్ కాలనీతో పాటు అయితే మరి 3 కాలనీలను కూడా మొత్తం టోల్గా కూడా ఇక్కడ పునరావాస కేంద్రానికి తరలించాం. సుమారు 200 మందిని కూడా పునరావాస కేంద్రానికి తరలించాం. కానీ కాలనీలు మొత్తం నీట మునిగినాయి. అయితే గంటకు ఉధృతి పెరుగుతుంది అంటూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూసుకుంటున్నాం. ఇది మొత్తం టోల్గా కూడా అయితే ఈ క్రమం లోపలనే మనం చూసుకుంటున్నాం. అయితే మనతో పాటు మాట్లాడడానికి మహేందర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మెయిన్గా ఇంత భారీగా వరద రావడానికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది అంటారు? అయితే ఎప్పుడైనా వచ్చిందా, లేకుంటే కాలనీలు మొత్తం నీట మునిగినాయి, బోట్ల సాయంతో వాళ్ళకు అయితే మొత్తం సహాయకం అందించాలంటూ కూడా డిప్యూటీ కమిషనర్ గారు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ వాటర్ ఇంత ఫ్లో పెరగడానికి కారణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముందు హెచ్చరికలు లేకపోవడం కారణంగానే ఈ రకంగా వరదలు పెరిగిపోయాయి. గతంలో ఎప్పుడు జరగలేదు. ముందే అలర్ట్ చేసేవాళ్ళు, ఈసారి అలర్ట్ చేయకుండానే అనేక బస్తీలు నీటిలో ముంచారు. మేము ఈ వరదలు వర్షాకాలం ఈ 3 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. కొన్ని జిల్లాలు రెడ్ జోన్గా కూడా ప్రకటించారు. ఇన్ని జోన్లు రెడ్ ప్రకటించినప్పుడు వర్షాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. అప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ 2 కూడా ఫ్లో చాలా పెరుగుతుంది. ముందు జాగ్రత్తగా నిన్న 3 రోజుల తర్వాత వాటర్ కొద్ది తగ్గించుకుంటూ పోవాలి. గతంలో ప్రతిసారి ఇట్లా జరిగేది. ఈసారి మాత్రం ఈ రకంగా ఒకేసారి అకస్మాత్తుగా ఒకటిసారి అన్ని గేట్లు ఎత్తడం వల్ల ఈ అనేక బస్తీలు నీటిలో మునిగిపోయాయి. మీరు చూస్తూ ఉన్నారు, ఇది ప్రభుత్వం వైఫల్యంతో సంబంధించింది. ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఏదో ఒకటి పొగ పెడితే పోయే పరిస్థితి లేదు. దీని ద్వారా ఈ వరదని అడ్డం పెట్టుకొని నెక్స్ట్ ప్రాజెక్టు జయప్రదం చేసుకోవాలనుకుంటూ చూస్తున్నట్టుగా ఉంది గవర్నమెంట్. ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళకి అన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మేము ఏర్పాటు చేసాం. ఇప్పుడే భోజనాలు టిఫిన్స్ మేము ఏర్పాటు చేసి వచ్చినాం. స్వచ్ఛందంగా మేము చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుండి చాలా తక్కువ మంది వస్తున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తుందంటే వెంటనే పునరావాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. ఏదైతే నష్టపరిహారం జరిగిందో, ఎంత నష్టపరిహారం జరిగిందో అంత నష్టపరిహారం ప్రభుత్వమే భరించాలని చెప్పి, ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యగా ఎప్పుడు ప్రభుత్వం తీసుకోలేదు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే వాటర్ పెరిగిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యమని మేము భావిస్తాము. మెయిన్గా ఏదో రిటర్నింగ్ వాల్ కడితే ఇంత ప్రాబ్లం రాకపోయేది అని అంటున్నారు. రిటర్నింగ్ వాల్ ఏంది సమస్య? మేము అది చాలా నుండి చెప్తున్నాం. రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలి. చార్ఘట్ నిజాం కాలంలో నిర్మించిన రిటర్నింగ్ వాల్ ఇది. ఆ తర్వాత ఒకవైపు అటువైపు మలక్పేట వైపు ఒక ప్రాంతంలో మాత్రం చేపట్టారు, రెండో వైపు చేయలేదు. కాబట్టి రిటైనింగ్ వాల్ నిర్మిస్తే ఇంత ముప్పు ప్రాంతాలు కొద్దిగా బయటపడేటివని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే చూడొచ్చు మనం మొత్తంగా రిటర్నింగ్ వాల్ లేకపోవడం వల్లనే ఇంత ఘోరంగా మనం చూస్తాం. ఏ విధంగా ప్రవహిస్తుందో పరవళ్ళు తొక్కుతూ గంటకు కూడా పెరుగుతూ వస్తుంది. కాలనీలు మొత్తంగా కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అయితే పునరావాస కేంద్రంలో తరలించినటువంటి కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు. చూద్దాం, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. కాలనీ డిఆర్ఎఫ్ బృందం కూడా సిద్ధమైంది. అయితే మొత్తంగా డిఆర్ఎస్ బృందంతో పాటు మాన్సూన్ టీం కూడా అయితే ఇక్కడ మొత్తం కూడా సిద్ధమయ్యారు. ఇక్కడ ఎవరిని కూడా
రానియకుండా ఆ బారికేడ్లను ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసేసి మనం చూసుకోవచ్చు కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే చూసుకోవచ్చు మనం ఈ కాలనీ ఏదైతే ఈ మేదరి సంఘం ఉంటుందో అంబేద్కర్ బస్తీ మొత్తం టోల్గా కూడా నీట మునిగినటువంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే చూసుకోవచ్చు. అమ్మాయి ఏంది ప్రాబ్లం ఏంది? पानी आ गया सर, हम लोगों ने पूरा ఓకే पानी आ गया। अब कुछ भी नहीं खाने कुछ भी नहीं, रात से हम लोग घर में वैसे ही बैठे हैं। ये बोल रहे ना खाने खुद ये बोल रहे ना सर। हम काम पे जाके रात में आए सर, हम लोग आए थे पूरा पानी घुस गया हमारे घर में। शाम में आए थे, हम लोग 8 बजे आते, मदरसे में काम करते हम, पानी घुस गया, हम लोग आए थे पूरा सामान हम माल लेके गए। ये सर तो उन्होंने बोल रहे क्या बोले तो खाना गीना पूरा दिए अच्छे है बोल के उन्होंने बोल रहे ना सारे नहीं आ रहे ना खाना, तो कुछ भी नहीं आया हम लोग को। तो रात से हम लोग पानी में से बाहर निकल के अब आ रहे हम लोग। पानी में से निकल के आए सर हम लोग पूरा। क्या बोल रहे फिर नहीं आया आपका घर के पास नहीं आए? नहीं आए, कोई भी नहीं आया सर यहाँ पे। कमेटी सामान माल लेके गए हमारा, पानी में हम लोग रात से खड़ के बाहर आ रहे। అయితే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే అయితే రాత్రి పునరావాస కేంద్రానికి తరలించలేదు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా మొత్తం పిల్లగా కూడా నీట మునిగినాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. नहीं बोले क्या आपको మొత్తం పోయినాయి, మొత్తం గల్లీలో నీళ్ళు నిండిపోయినాయి, ఇల్లు మొత్తం సగం నిండిపోయినాయి। అంటున్నారమ్మా అధికారులు వచ్చారు. నీళ్ళే మాకు ఇక్కడ ఏముంది, ఇప్పుడు బయటకు వచ్చినాం నీళ్ళ నుంచి। మొత్తం सुधरता सर, शाम में काम पे जाके थे, कहाँ सुधरता हम लोग बोलो। Yes. అయితే పరిస్థితి చూసుకోవచ్చు. కాలనీ వాసులు ఏవైతే ఈ కాలనీ ఉందో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. కాలనీ వాసులు మొత్తం టోల్గా కూడా అయితే ఏదైతే ఈ యొక్క అంబేద్కర్ కాలనీ ఉందో ఈ అంబేద్కర్ కాలనీ మొత్తం టోల్గా కూడా నీట మునిగింది. అధికారులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడన్నా చూసారా ఇంత వరద? ఎప్పుడన్నా నాకు వచ్చి నాకు 46 ఇయర్స్ సార్. ఇప్పటివరకు ఇంతవరకు నీళ్ళు ఇంత ఫోటింగ్ ఎప్పుడైతే రాలేదు. ఇంతవరకు అయితే నా లైఫ్లో కూడా రాలేదు ఇంతవరకు. చూడంగా నేను పుట్టింది ప్రేమ్ నగరే, ఇక్కడే పుట్టిన ఇక్కడే ఉన్నప్పటికెళ్ళి ఇంత ఫోటింగ్ ఎప్పుడు రాలేదు. ఇది కూడా ఎప్పుడు నిమ్మకి నీళ్ళు ఇక్కడ రాలేదు, ఎంతగా రాలేదు. వాటర్ ఇక్కడ ఇంతవరకు ఎప్పుడైతే రాలేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. పరిస్థితి 40 సంవత్సరాల నుండి కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఫ్లోటింగ్ రాలేదంటున్నారు కాలనీ వాసులు కూడా చూసుకోవచ్చు. అయితే భారీ మొత్తంలో టోల్గా కాలనీలు మునిగిపోయాయి, అధికారులు ఎవరు రాలేదంటున్నారు. కానీ డిప్యూటీ కమిషనర్ మాత్రం మొత్తం టోల్గా కూడా అయితే అధికారులు వచ్చారు, సాయం చేశామంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా వరద బాధితులే. వీళ్ళందరూ కూడా చెప్పండి ఏంది అధికారులు వచ్చారా? అధికారులు నిన్న ఏమైనా ఇది చేశారా? సాయంత్రం వచ్చారు సార్, సాయంత్రం వచ్చి చెప్పారు అంత ఘనమ నీళ్ళు రావు అనుకున్నాము. అంత ఘనమ ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఇళ్ళంతా మునిగిపోయినారు సార్. అదే ఏం చేస్తున్నారు మరి అధికారులు వచ్చేసి మీకు తినడానికి అవన్నీ ఏర్పాటు చేసారు? ఏర్పాటు చేసారు కానీ ఇయ్యలే సార్, ఇయ్యలే. మాకు ఇంతవరకు అందలే, ఇప్పటిదాకా అందలే. ఎస్ చెప్పండి అన్న. ఎస్ ఏర్పాటు చేయాలి సార్ మీరు. ఎస్ అయితే అధికారులు మొత్తం రోజులుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశామంటున్నారు. కాలనీ వాసులు మాత్రం ఇంకా ఏర్పాట్లు చేయలేరు. ఇంకా మూసీ నది ఉధృతంగా పొంగుతుంది కాబట్టి దీన్ని అధికారులు దృష్టికి తీసుకొని రావాలి. అధికారులు తక్షణమే స్పందించాలంటూ కూడా ఇక్కడ వాపోతున్నటువంటి పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.